నమస్తే సై న్యూస్. సూపర్ స్టార్ కృష్ణ 81వ జయంతి వేడుకలు. సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు అసోసియేషన్ లాలాపేట్ వారు సూపర్ స్టార్ కృష్ణ 81వ జయంతి వేడుకలను ఈ రోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ లీడర్ మోతి శోభన్ రెడ్డి గారు మరియు ప్రెసిడెంట్ ఎంఆర్ ప్రవీణ్ కుమార్ గారు కేక్ కట్ చేసి జయంతిలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎంఏ కేశవ్, శ్రీనివాస్ లాల్, బి అంజీ, బి పురుషోత్తం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జై హింద్. ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ గారిది 81 జయంతి సందర్భంగా మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు అభిమాని కావడం మన గర్వకారణంగా ఉంది. దానికి నేను ఎంతో సంతోషపడుతున్నాను. ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవ వీరుడై విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులు పెళ్లగిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ భేరి, స్వాతంత్ర నినాదం. అన్న, ఈరోజు దేనికోసము మీరు ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది? సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదిన సందర్భంగా 81వ జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అల్లూరి సీతారామరాజు గారు చిత్రపూర్తి చేసి గోల్డెన్ జూబిలీ జరుపుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం జరపడం ఆనందంగా ఉంది. అదేవిధంగా మన టాలీవుడ్ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ గారు చేసిన అన్ని సాహసాలు ఎవరు చేయలేదు. 70 mm స్కోప్, కలర్ సౌండ్ సిస్టమ్, కొత్త టెక్నాలజీ అనేది సూపర్ స్టార్ కృష్ణ గారితో ఒకటే ఘనత గిన్నిస్ ఆఫ్ రికార్డుగా 350 చిత్రాలు కూడా కృష్ణ గారు చేయడం జరిగింది, నటించడం జరిగింది. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, అన్ని శాఖలు 24 శాఖలపై పట్టుత్వం సూపర్ స్టార్ మాకు వాళ్ళ అభిమాని కావడం మాకు గర్వకారణంగా ఉంది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కూడా ఫౌండేషన్ ద్వారా కొన్ని కార్యక్రమాల పేషెంట్లకు ఎన్నో వేల ఆపరేషన్లు చేయించిండు. అదేవిధంగా సమాజానికి ఉపయోగపడే విధంగా బుర్పాలెం కానీ ఇక్కడ సిద్ధాపురం తెలంగాణలో దత్తత తీసుకొని వాళ్ళని అభివృద్ధి చేస్తుర్రు. అదేవిధంగా మనకు సేవా కార్యక్రమాలు పాల్పంచుకున్నందుకు అలాగే సిటీలో డిప్యూటీ మేయర్ శ్రీలత మేడం గారు, మోతి శోభన్ రెడ్డి అన్న గారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే అన్నగారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. లాలాపేట్ ప్రెసిడెంట్ ఎంఆర్ ప్రవీణ్ కుమార్. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ 81వ జన్మదినం సందర్భంగా ప్రవీణ్ ఆధ్వర్యంలో మరి అభిమానుల ఆధ్వర్యంలో మరి ఘనంగా మనం వేడుకలు జరుపుకుంటున్నాం. మరి ప్రతి సంవత్సరం కూడా ఇలానే జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి ఆయన తెలంగాణ ఉద్యమంలో మనకు కీలకంగా మనకు సపోర్ట్ చేయడం జరిగింది. ఆ రోజుల్లో తెలంగాణ కావాలని చెప్పి మనకు మంచి సపోర్ట్ చేయడం జరిగింది. ఆయన చిత్రాలు ఎన్నో కూడా ప్రమాణంగా ఈరోజు మంచి పేరు తెచ్చుకున్నాయి. మరి అల్లూరి సీతారామరాజు చిత్రాలు కూడా ఈరోజు గొప్ప పేరు తెచ్చినాయి. మరి ఈరోజు తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల వేడుకలు రేపు 2వ తారీఖు జూన్ బిరాడ్ గ్రౌండ్స్లో బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, సోనియా గాంధీ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం. మరి అందరూ కూడా అభిమానులు కానీ తెలంగాణ మల్లదేశ ఉద్యమకారులు కానీ అమరవీరుల కుటుంబాలు కానీ ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేయాలి. మనకు 10 సంవత్సరాల్లో తెలంగాణ వచ్చేసి బ్రహ్మాండంగా ఉంది. రాబోయే రోజుల్లో ఇంకో సంక్షేమ పథకాలతో కేసీఆర్ తెలంగాణ తెచ్చినా కూడా మరి ఈరోజు రేవంత్ రెడ్డి దాన్ని ఇంకా అభివృద్ధిలో తీసుకోకపోతుంది. కాబట్టి దాన్ని ముఖ్యంగా అందరూ కూడా దాని విలువైన సమయం ఇచ్చి మరి ఈరోజు వేరే గ్రౌండ్స్ రావాల్సింది. అదేవిధంగా అదే రోజు సాయంత్రం 7 గంటలకు ట్యాంక్ బండ్లో బ్రహ్మాండంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. తర్వాత పటాకుల కార్యక్రమం ఉంది. వీరందరూ కూడా పాల్గొని ఉద్యమకారులను గౌరవించుకునే విధంగా ఉద్యమాలను చేసే వాళ్ళందరూ కూడా పేరు పేరున కృతజ్ఞత నిలుపుతూ అమరుల కుటుంబంలో ఒక వర్ధంతి నిలుపుతూ వాళ్ళందరూ పేరు పేరున ఒకసారి మీరు ఒక్కరు కూడా డెఫినెట్గా కృష్ణ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు జరుపుకున్నాం. కాబట్టి అందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటూ మరి ప్రవీణ్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చేస్తుంది. సరే, ఇప్పుడు సోనియా గాంధీ గారు వస్తున్నారని చెప్పేసి అన్నారు, అది నిజమేనా? 2వ తారీఖు వస్తున్నారు బ్రహ్మాండంగా. ఎందుకంటే ఇచ్చింది సోనియా గాంధీ, కేసీఆర్ పోరాటం చేసినా కూడా ఇచ్చింది మాత్రం సోనియా గాంధీ. కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ అధినేత మరి సోనియా గాంధీ గారు 2వ తారీఖు వస్తుంటూ అదే రోజు ప్రమాణంగా పాల్గొని అమరవీరులకు కానీ ఉద్యమకారులకు కానీ సన్మానం కూడా చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో తెలంగాణ ఇంకా బంగారు తెలంగాణ చేసుకోవాలని చెప్పి. సరే, ఇప్పుడు ఈ ఉద్యమకారులు చాలా రోజులు 14 ఏళ్ళు నాన్ స్టాప్ గా కొట్లాడారు కదా, వాళ్ళకి ఏమైనా బతుకుదెరువు ఏమైనా చూపెడదారు అనుకుంటున్నారు సార్ తెలంగాణ సాధించారు? ఇప్పటికే తెలంగాణ మలిదశ ఉద్యమంలో జైలుకి వెళ్ళిన వాళ్ళకి ఎఫ్ఐఆర్ కాపీ వాళ్ళకి ఆల్రెడీ 6 పథకాలలో ఒక పథకం పెట్టడం జరిగింది.
వాళ్ళకు 200 గజాల ప్లాట్ ఇస్తారని చెప్పి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అది కూడా త్వరలోనే అమలు కాబోతుంది. వాటి ఎవరైతే ఇంకేమైనా అప్లై చేయకపోతే ఎఫ్ఐఆర్ కాకుండా మాత్రం ఈ విషయంలో మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. మరి ఇప్పుడు అప్లై చేసుకోవడానికి ఏమన్నా టైం ఇస్తున్నారా సార్ మళ్ళీ? మళ్ళీ ఎప్పుడైనా టైం ఉంది. ఎఫ్ఐఆర్ కాపీ, ఉద్యమంలో పాల్గొన్న కాపీ మాత్రం ఉండాలి. మనకి ఉద్యమాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంపల్సరీ రేషన్ కార్డులు కానీ ఇది ఏ కానీ మళ్ళీ జిల్లాలో apply ఆ జిల్లాలో చేసుకోవడానికి హైదరాబాద్ జిల్లాలో ప్రతి జిల్లాలో జిల్లా వైజ్గా ఉద్యమకారులకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ రూలింగ్ లో వచ్చినప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టేసి కొన్ని వార్డులో పెట్టారు కదా సార్. ఇప్పుడు అలాంటివి మళ్ళీ ఏమైనా పెడతారా సార్? అప్పుడు చాలా మంది డైరెక్ట్ miss మనం అయినాయి అంటున్నారు. కలెక్టర్ ఆఫీస్ లో కానీ ఎంఆర్ఓ ఆఫీస్ లో కానీ మనం అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఆ ప్రోగ్రామ్ అయిపోయింది కాబట్టి ఎవరైనా మీకు అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే మనం తెచ్చిస్తే మేము డెఫినెట్గా ఓకే సార్, ధన్యవాదాలు.